దోపిడీ దొంగల ముఠాపై జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. వారి చేతిలో వైర్లు, కత్తిరించే సామగ్రి ఉండడంతో పోలీసులు పట్టుకోవడానికి యత్నించారు. వెంటనే దుండగులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు దుండగులపై కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడి నుండి పారిపోయారు. మంగళవారం తెల్లవారుజామున దాదాపు 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలో ఇటీవల జరుగుతున్నాయి. దీంతో జీఆర్పీ పోలీసులు రాత్రిపూట తనిఖీలు నిర్వహిస్తున్నారు. నరసరావుపేట రైల్వే ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుళ్లు తనిఖీల బృందంలో ఉన్నారు. పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. అనుమానితులు సమీపంలోని పొలాల వైపు పరారైనట్టు చెప్పారు. ఘటన అనంతరం జీఆర్పీ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పొన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో అనుమానితులు వదిలి వెళ్లిన వైర్ కట్టర్, టెస్టర్, జత గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర గంటల సమయంలో ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ, వెపన్స్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీబీ కేసును దృష్టిలో పెట్టుకుని ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు రైల్వే డిఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు గత కొద్ది రోజులుగా వెపన్స్ తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్ కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పిఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు ముగ్గురు ఒక టీమ్ గా ఈ యొక్క సిగ్నల్, హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్ గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. ఇక పోలీసు ఆత్మరక్షణార్థం వాళ్ళు దొంగలని చెప్పి నిర్ధారించుకొని వాళ్ళపై ఆలూరు గేటు సమీపంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ అవుటర్ సిగ్నల్, హోమ్ సిగ్నల్ అంటారు, ఆ ప్లేస్ లో ఈ సంఘటన జరిగింది. సదరు నేరస్తులు వారి నేరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్టికల్స్, ఒక వైర్ కట్టర్, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ టెస్టర్, అదేవిధంగా సర్జికల్ మెడికల్ హ్యాండ్ గ్లౌస్, ఇవి కూడా నేర స్థలంలో మనకి దొరకడం జరిగింది. దాని మేరకు గుంటూరు క్లూస్ టీము నేరస్తులు ఏలుముద్రలు, అదేవిధంగా క్లూస్ ని స్వీకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ నేరానికి పాల్పడినటువంటి దుండగులను త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టారు.